మేమైతే ఇంకా కొండపైన చెకింగ్ ఉంటుంది కదా, ఇంకా అవన్నీ కలిపి చెకింగ్ అయితే ఆగారనమాట. ఇక్కడ చూడండి వెహికల్స్ ఫుల్ అనమాట, అస్సలు ఖాళీ లేదు, చాలా రష్గా ఉంది. ఇలానే ఉన్నారా జనం అని అడిగితే నిన్నటికంటే ఈరోజు బెటర్ అని చెప్పారు. నిన్న సాటర్డే కావడంతో ఇంకా ఫుల్గా ఉన్నారంట. సో ఈరోజు సండే కాబట్టి మేము కొండపైకి వచ్చింది కొంచెం ఈరోజు బెటర్ అని చెప్పారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి చెకింగ్ అయితే అవుతూ ఉంది. ఇంకా మేము కూడా చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొండపైకి అయితే మూవ్ అయిపోయాము. సో మమ్మీ వాళ్ళు, డాడీ, పిన్ని, బాబాయ్, మా తమ్ముడు వాళ్ళ 5 మెంబర్స్ అయితే అలిపిరి మెట్ల మార్గంలో అయితే వస్తున్నారు. మేమైతే ఇంకా కొండపైకి అయితే ఇలా వస్తున్నాం అనమాట. సో వ్యూ పాయింట్ అంటే చాలా బాగుంటుంది కదా, ఒకసారి మీరు కూడా చూసేసేయండి నాతో పాటు. నేను ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తను బాలశ్రీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియోలో అయితే పెడతాను అనమాట. ఇంకా ముందు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, మీరు కంటిన్యూగా చూస్తూనే ఉండండి. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. రూమ్ అయితే ఇంకా ఇలా వచ్చేసింది. ఇంకా ఏంటి తిరుమల మేము ఏమేమి చూసాము ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్క వీడియోని, ఓకేనా. మరి ఇక్కడ వచ్చేసి మా రూమ్ వచ్చేసి ఇంక ఇలా అయితే ఉందన్నమాట. సో డబుల్ బెడ్రూమ్స్, ఇంకా చాలా నీట్గా అలానే బాగున్నాయి రూమ్స్ కూడా. సో ఇంకా అందరం కలిసి ఇక్కడే ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా మమ్మీ వాళ్ళు రాలేదన్నమాట, వాళ్ళు వచ్చేలోపల మేము ఫ్రెష్ అయిపోతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టయానికి మేము వెళ్తాము. మమ్మీ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అలా అయిపోతుంది అనమాట. ఇంకా వచ్చేసి ఇక్కడ లగేజ్ అన్నీ పెట్టేసుకున్నా, కిందన వచ్చేసి మేకప్ సామానం ఇక్కడ అన్నీ పెట్టుకున్నా. ఇక్కడ విండోలో నుంచి చూస్తే వ్యూ పాయింట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అలాగే చల్లగా ఒకటి ఉంది, చాలా అంటే చెట్లు బాగా ఉన్నాయి కదా, అందుకనేసి ఎండ ఎక్కడైతే కనిపించలేదు. బాయ్ బాయ్.